హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు పప్పరాజీ పిల్ల. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డోక్రా మహిళల కోసం జనవరి 2026 నుంచి తీసుకురాబోతున్న సంక్షేమ పథకాలు మరియు కానుకల వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే రండి, ఈ వీడియో చివరి వరకు చూసేయండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డోక్రా మహిళలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. జనవరి నెలలో వరుసగా కానుకలు అందించబోతుంది. స్మార్ట్ రేషన్ కార్డు ఉన్న మహిళల ఖాతాలోకి డబ్బులు మరియు సరుకులు ఎలా వస్తాయో చూద్దాం రండి. ఆడబిడ్డ నిధి పథకం అమలు. జనవరి నెల నుండి ఈ పథకం అమలు కాబోతుంది. దీని వలన 18 నుంచి 59 సంవత్సరాల వయసు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ మహిళల ఖాతాలలో సంవత్సరానికి 18,000 జమ చేయబోతుంది. దీనికి కావలసినవి ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం మరియు స్మార్ట్ రేషన్ కార్డ్. దరఖాస్తు ఎలా చేసుకోవాలి? గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లికేషన్ ఫారం తీసుకొని వివరాలు నింపి అందజేయాలి. వెరిఫికేషన్ తర్వాత అర్హులైన వారి ఖాతాలలో డబ్బులు జమ అవుతాయి. రెండో పథకం సున్నా వడ్డీ పథకం. రాష్ట్ర ప్రభుత్వం డోక్రా మహిళలకు 10 లక్షల వరకు తీసుకునే రుణాలపై సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేయబోతుంది. బ్యాంకులు వేసే వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుంది. మహిళలు కేవలం అసలు మొత్తాన్ని కట్టుకుంటే సరిపోతుంది. మూడోది ఎన్టీఆర్ విద్యాలక్ష్మి మరియు కళ్యాణ లక్ష్మి రుణాలు. విద్యాలక్ష్మి పథకం. కనీసం 6 నెలల అనుభవం ఉన్న డోక్రా మహిళలకు 2 లక్షల వరకు పావలా వడ్డీకే రుణం ఇస్తారు. కళ్యాణ లక్ష్మి పథకం. దీని ద్వారా మరో 1 లక్ష రుణం లభిస్తుంది. మొత్తం 3 లక్షల వరకు తక్కువ వడ్డీతో రుణాలు పొందే అవకాశం ఉంది. నాలుగవది శ్రీనిధి పథకం. డ్వాక్రా గ్రూపులలో గ్రేడ్ల వారీగా విభజించి రుణాలు మంజూరు చేస్తారు. ఏ గ్రేడ్ గ్రూపులకు 8 లక్షల వరకు రుణం లభిస్తుంది. దీని ప్రత్యేకత, ఈ పథకం కింద రుణం తీసుకున్న మహిళలకు ఏదైనా ప్రమాదం జరిగితే ఆ రుణం అక్కడితో క్లోజ్ అవుతుంది. మిగిలిన గ్రూప్ సభ్యులపై భారం పడదు. ఐదవది సంక్రాంతి చంద్రన్న కానుక. జనవరి 1వ తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారా సంక్రాంతి కానుక కిట్లు పంపిణీ చేస్తారు. ఈ కిట్లో బెల్లం, పంచదార, ఉప్పు, నూనె, ఉల్లిపాయలు, గోధుమ పిండి మరియు చింతపండు వంటి నిత్యావసర వస్తువులు ఉంటాయి. అలాగే ఆరవది ఇతర పెండింగ్ పథకాలు. ఉచిత గ్యాస్ సిలిండర్. 3వ గ్యాస్ సిలిండర్ డబ్బులు రాని వారికి మరియు కొత్తగా బుక్ చేసుకున్న వారికి ఖాతాల్లో నగదు జమ అవుతుంది. తల్లికి వందనం పథకం. ఈ పథకానికి సంబంధించి పెండింగ్లో ఉన్న డబ్బులను కూడా ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఫైనల్లీ డోక్రా మహిళలు ఈ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ను మీకు క్లారిటీగా వివరిస్తాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.